జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. అమ్మ, ధనుర్మాసం ప్రారంభమై 4 రోజులు అయిపోయింది. 5వ రోజులోకి వచ్చాం. చేత ఈరోజు 5వ పాశురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకుని తర్వాత దాని అర్థాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దామమ్మా. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. దయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రంజజామాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాథయామధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్భోజ్య కృష్ణం పారాబ్జం సంశ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాహం సజనగణితం యామలాత్కుర్చకుంకే గోదా తస్యై నమైదమిదం భూయేవాస్తు భూయః. భరద్వాజకులాంబోధి చంద్రం శ్రీపురుషోత్తమం వేదాంతో భయనితత్వాత్ జ్ఞానదం గురుమాశ్రయే. ఈరోజు 5వ పాశురం మాయనై మన్ను. ఈ పాశురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకుని తర్వాత అర్థం తెలుసుకుందామమ్మా. మాయనై మన్ను వడమధురై మైందనై தூய பெருநீர் யமுனை துணைவனை ஆயரு குலத்தினில் தோன்றும் வரிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமல தூவி தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போயும் புதர்வானின் அளவும் தீனில் துஷாகும் செப்பேలోవాయ్. అమ్మా, పాశురాన్ని అనుసంధానం చేసుకున్నాం. ఒకసారి చక్కగా అర్థం తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ 5 పాశురాలు ఒకలా ఉంటుంది. 6 నుంచి 10, 11 నుంచి 15, ఇంకా 16 నుంచి మామూలుగా స్వామికి డైరెక్ట్గా ఉండే లక్షణాలన్నీ కూడా ఒక్కొక్క పాశురంలో మనకు చెప్పుకుంటూ వెళ్తాం. మనం ఒకసారి అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసుకుందామమ్మా. ఇక 5వ ఈ పాశురార్థ భావంలోకి వద్దాం. ఈ మాదిరిగా ఈ మార్గలి మాసమునందు ధనుర్మాస మహావ్రతం చేయటానికి సంకల్పించిన గోపికలందరూ ఒకటిగా చేరినారు. కానీ అందులో ఒక గోపికకు సందేహం కలిగింది. ఏమిటంటే, మనం ఇప్పుడు చేస్తున్న ప్రయత్నం సామాన్యం కాదు. శాశ్వతమైన ఈ జీవాత్మ ప్రకృతిలో పడిపోకుండా దీనిని శాశ్వతమై పరమాత్మ పాదపద్మములలో చేర్చేది ఈ వ్రతం కదా. ఇది సానుకూలమవుతుందా? శ్రేయోంసి బహువిఘ్నాన్ని కదా. పంచకార్యము నాకు ఎన్ని విఘ్నాలు కలుగుతాయి. అటువంటప్పుడు మనకు మాత్రం ఈ వ్రతం నిరాటంకంగా జరుగుతుందని ఏమి నమ్మకం? శంబరాంతకుడైన దశరథ మహారాజు శ్రీరామ పట్టాభిషేకం సంకల్పించారు. మహాజ్ఞాని అయిన వశిష్ఠుల వారు ముహూర్తం పెట్టినారు. ప్రపంచమంతా ఇచ్ఛామోహి అన్నట్టు పట్టాభిషేకం ఎప్పుడా అని ఎదురు చూస్తున్నది. పట్టాభిషేకం చేసుకునే వాడు సాక్షాత్ పరమాత్మ. అటువంటి శ్రీరామ పట్టాభిషేకమునకే విఘ్నం సంభవించినప్పుడు మన మాట వేరే చెప్పాలా? ఆటంకమేమీ రాకుండా ఈ వ్రతం సమాప్తి చెంది పరమాత్మ పాదపద్మములలో కైంకర్యం పొందుదామనే నమ్మకం ఏమిటి అని ఆ గోపిక శ్రీ ఆండాళ్ తల్లిని అడిగితే దానికి సమాధానం చెబుతున్నారు. 5వ పాశురంలో తల్లి
శ్రీరామచంద్రుడు తన కిరీట ప్రాప్తికి విఘ్నం ఎందుకు సంకల్పించినాడంటే, అక్కడ సుగ్రీవ విభీషణులకు కిరీటం ఇస్తే కానీ తాను కిరీటం పెట్టుకోడు. అది వశిష్ఠుడు వారు ముహూర్తం పెట్టిన రామచంద్రపు యొక్క సాక్షాత్తు మరి నారాయణుడు ఆయన నిర్ణయం అది. అందుకని ఆయన పెట్టుకోట కిరీటం. ఆ కారణం చేత ఆటంకం తానే సంకల్పించినారు. శ్రీకృష్ణ పరమాత్మ స్వభావం తన ప్రతిజ్ఞకు భంగం కలిగినా సరే ఆశ్రితులు ప్రతిజ్ఞ నెరవేర్చాలి. అందుకే కదా మహాభారత యుద్ధంలో తాను యుద్ధం పట్టని ప్రతిజ్ఞ చేసి కూడా తన చేత ఆయుధం పట్టిస్తానన్న భీష్మాచార్యుల ప్రతిజ్ఞ నెరవేర్చడం కోసం కదా తాను చక్రాయుధం పట్టాడు. అందులో చెప్తారు పవన్ గారు, కుప్పిల్చియగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్లగప్పి కొనక నురికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి గదల చక్రంబు చేపట్టి తనుదంచు నయమున పయనున్న పచ్చని భటముతారా నమ్మితి నలావు నగుబాటు చేయక మనింపు మని క్రీడి మరల దిగువా కరికి లంఘించు సింహము కరణి మెరచి నేను భీష్ముని చంపెద నిన్నుగాతు విడువు అర్జునాయంచు వాగ్విశిక హుష్టి ధనుజంచు దేవుండు దిక్కు నాకు. చూడండి అలా పఠించారు చక్రాయుధాన్ని. ఆశ్చర్యకరములైన అసంఖ్యాక దుర్ఘట కార్యాలు తనను ఆశ్రయించిన పాండవుల కొరకు చేయలేదా? అలానే వానిని నమ్ముకొని వాని నామ సంకీర్తనతో నోమునందు మనం అన్వయించుకుంటే మనకు ఈ నోముకు అడ్డం వచ్చే ప్రారబ్ధ సంచిత ఆగామి కర్మలన్నీ నిప్పులో పడ్డ దూది పింజవలే నశించుతాయి. ఇక ఏమీ ఆటంకం ఉండదు. పరమాత్మ నామ సంకీర్తన చేస్తూ నోములో అన్వయించుకుందాం రండి అని ఆమె సందేహం తీరుస్తున్నారు ఈ పాశ్రంలో. మాయనై మన్ను వడమధురై మైందనై ఆశ్చర్యకరమైన గుణములు గలవాడు ఆ గోపాలుడు. వేదములు కూడా వాని గుణములు వర్ణించడానికి పూనుకొని తుది వరకు చెప్పలేక ఏతో వాచో నివర్తంతే అంటూ వెనుకకు తిరిగి వచ్చిన మహాశ్చర్యకర గుణములు గలవాడు. అదీగాక ఏ పరమాత్మను నిత్య సూర్యులంతా సదా పశ్యంతి సూరయ అని సేవిస్తూ బద్ధాంజలి పుటాహ అంటూ ఉంటారో అటువంటి సూరిభోగ్యుడైన పరమాత్మ యశోదమ్మ బిడ్డడే సర్వసులభుడై ఉండడమే కాకుండా వెన్న దొంగలించడం, ఆ దొంగతనంలో పట్టిబడిపోవటం, అమ్మరోడి కట్టివేసి కోపగిస్తే వెక్కి వెక్కి ఏడ్పడం ఏమాశ్చర్యకరం అని గుణములను తలుచుకొని మాయనై అంటున్నారు. ఇక కీర్తిగల మధురలో అంటున్నారు. మధురానగరమునకు కీర్తి ఏమంటే కృతయుగంలో సిద్ధాశ్రమమై కశ్యపుని తపస్థానమై శ్రీ వామనుడు అవతరించడం చేత త్రేతాయుగంలో రావణాసురుని సంహరించి భాగవతోత్తముడైన శత్రుఘ్నుడు పరిపాలించడం చేత ద్వాపరయుగంలో సాక్షాత్ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్ముడు అవతరించడం చేత ప్రతి యుగమునందు భగవత్ సంబంధం మారకుండా ఉండడం చేత కీర్తిగల మధురానగరమునకు రాజుగా ఉన్నవాడు. వాడు విడిచిపెట్టిన పరమపదం లాంటిది కాదు కదా వాడు ప్రేమించిన మధురానగరం అంటున్నారు. అటువంటి మధురానగరమునకు రాజుగా ఉన్న మన గోపాలుని తూయ పెరునీరు యమునహిత్తురమనై పరిశుద్ధమైన జలంగల యమున ఒడ్డున ఉండేవాడిని అని. యమునకు పరిశుద్ధత ఏమిటంటే మన చిన్న కృష్ణుడు అవతరించగానే కంసభయము చేత వసుదేవుడు గోకులమునకు తీసుకొని పోతున్నప్పుడు వానాకాలం అంతులేని ప్రవాహం చేత ప్రవహించుతున్నప్పుడే వసుదేవునికి మోకాటి బంటి లోతు గలదై దారి ఇచ్చిన పరిశుద్ధత కలది అని భావం. ఈ జీవాత్మలకు పరిశుద్ధత భగవంతుని సంబంధమే కదా. అదీ కాక శ్రీకృష్ణ పరమాత్మ గోపికలతో కలిసి జలక్రీడలాడే యమున అటువంటి భగవద్భాగవతోత్తముల సంబంధం కల యమున అన్నది పవిత్రమైనది కాకుంటే ఇక ఏది పవిత్రం? అటువంటి పరమ పవిత్రమైన యమున అనేది ఒడ్డున ఉండేవారు. ఆయన కులత్వమని విளக்கై గొల్ల కులంలో ఆవిర్భవించిన మంగళదీపం వంటి వాడు అంటున్నారు. పరమపదంలో అంతా మహానుభావులే కనుక అక్కడ వాని సౌలభ్యము గుణములు
ప్రకాశించడం లేదు. పట్టపగటి దీపం వలె కాంతిహీనంగా ఉన్నాయి. ఆ గుణములు కుడి ఎడమ జ్ఞానం కూడా లేని మన నడుమ అవతరించిన తరువాతనే కదా రాత్రి దీపం వలె ఈ గుణములు ప్రకాశిస్తున్నాయి అని భావం. అదీగాక శ్రీ గోపాలరత్నం భువనైక రత్నం అవతరించక ముందు గొల్ల కులమంతా దీపం లేని చీకటి గదివలే ప్రకాశించటం లేదు. రత్నదీపం వలె ఇతడు గొల్ల కులంలో ప్రవేశించగానే కులమునకు ప్రకాశం కలిగినదని భావం. అది ఆ కులంలో అంత గొప్ప. మా చిన్నప్పుడు చెప్పేవారు, ఈ యాదవుల గోవులను మాధవుడుగా మాధవుడు మధ్య అవతారం ఎత్తాడు. ఏంటిలా పడతారు అనుకున్నాం. అంటే ఆ గొల్ల కులానికి అంత పరిపక్వమైన అసలు మాట్లాడటానికి లేదనమాట. ఆ భగవంతుడు వాళ్ళకి ఆ విధమైన అవకాశాన్ని కలిగించారు కనుక ఆ కులానికి అటువంటి ప్రకాశం కలిగిందని భావం. తాయై కుడలు విడక్కం సైత దామోదరణై తల్లి యశోదమ్మ గర్భమున పట్టం కట్టిన దామోదరుడని శ్రీకృష్ణ పరమాత్మ వీధిలో ఆడుకుంటూ ఉంటే చూచిన వారు 20 పెద్దవ ఈరుడయ్యారు, ఎన్ను నోంబో నోత్తాలు కాలు అనేవారట. వీనిని కన్న తల్లి ఏమి నోచిందో కదా అని. అలాగే విశ్వామిత్రుడు కూడా కౌసల్య సుప్రజ రామ అన్నారు. ఆ విధంగా వెన్నదొగడం కారణంగా తనను తల్లి రోడి కట్టివేస్తే విడిపించుకోలేక దామోదరుడు అయి త్రాటితో కట్టిన మచ్చ బొజ్జ మీద నిలిచిపోయేటట్టు కట్టబడి యశోదమ్మ భాగ్యమే భాగ్యమని అంతా తన తల్లిని కొనియాడేటట్టు నడుచుకున్న దామోదరుడమ్మ అంటున్నారు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వద్దకు అది ఆవిడ చేసిన దేవకీ వసుదేవుని బిడ్డయ్యాడు. అక్కడి వరకే ఆవిడకి ఇచ్చిన ప్రసాదం. అక్కడి నుంచి ఏం చేశాడు, ఇక్కడికి వచ్చాడు. మరి యశోదమ్మ బిడ్డగా పెంచుకుని తల్లి పొందవలసిన ఆనందం అంతా అమ్మ అనే శబ్దంలో ఎంత ఉందో అంత ఆనందాన్ని ఆవిడ కలగజేసిన మహానుభావుడు. తూయోమాయి వందు నాం తూముల తూవిత్తొడుదు వాయినాల్ పాడి మనత్తినాల్ సిందిక్క అంటే అటువంటి స్వామి వద్దకు మనం పరిశుద్ధులమై వెళ్ళి సేవించి అంటున్నారు. ఇక్కడ పరిశుద్ధత అంటే వెర్రిగోల స్త్రీలకు పరిశుద్ధత మడి ఏమిటంటే ఈ పై స్నానాలు మడిబట్టలు మడులు కావు. భగవంతుని సంబంధమే శుద్ధత. రాక్షసుని ఇంట్లోంచి రామునికి ఆశ్రయించడానికి వచ్చిన విభీషణుని శ్రీ వాల్మీకి భగవాన్ శుద్ధం వేత్తి విభీషణం అన్నారు కదా. శ్రీరామును ఆశ్రయించడానికి వచ్చిన శ్రీ విభీషణులు ఏమి స్నానం చేశారని, ఏమి మడి కట్టుకున్నారని భగవంతుని ఆశ్రయించడమే మడి. ద్రౌపది రజస్సులై ఉండి కదా స్వామిని ప్రపత్తి చేసింది. యుద్ధరంగంలో సైనికుల మధ్య ఉండి కదా అర్జునుడు భగవద్గీత విన్నది. ఇక్కడ చెప్తారు, హా కృష్ణ హతారక వాత ఆపదోద్ధారక అనిన అక్షయమైన వల్లువలీయవా ఆ ద్రౌపది మొరవిని పాలకడలి శయనరారా. అది పూర్వం పాటలు. కనుక మనకు పరమాత్మ సంబంధమే పవిత్రత అంటున్నారు శ్రీ గోదాదేవి. ఇటువంటి పరిశుద్ధమైన మనస్సుతో అతడే ఉపయోపేయములనే నిష్ఠతో ఉన్న మనం పరిశుద్ధమైన పుష్పములు వానికి సమర్పించి, అంటే పుష్పకైంకర్యం చేసినందుకు ప్రతిఫలములు కోరక పరమాత్మ ధరించడమే పురుషార్థమని భావించి అహింస ప్రథమం పుష్పం అన్నట్టు శాంతం దాంతం అహింస సత్యం మొదలైన ఆత్మగుణములన్నీ వానికి పుష్పముల వలె ప్రీతికరం కనుక అటువంటి పుష్పములతో పూజించి నోరారా పాడి వాని దివ్యనామ సంకీర్తన చేయటమే పరమ ప్రయోజనమనే సంకల్పంతో భోగ్యత బుద్ధితో పాడి ఆ పరమాత్మను ఊరక నోటితో భావశుద్ధి లేకుండా పాడడమే కాకుండా హృదయమందు కూడా ఆ దివ్యమంగళ విగ్రహాన్ని ఆ కృష్ణ పరమాత్మను నిలిపి మనం ఈ నోవులో నోచుకుంటే, అందుకే మనస వాచ కర్మణ అన్నారు. దాన్ని త్రికరణ శుద్ధిగా తేయనీళ్ళు తూషాగం చెప్పేలు రెంబావాయ్ నిప్పులో పడిన దూది పింజవలే పరమాత్మ అనుభవనకు నిరోధం కలిగించే సంచిత ఆగామి ప్రారబ్ధ కర్మలన్నీ నామరూప విభాగం లేకుండా నశించిపోతాయి. కనుక మనమీ ధనుర్మాసవ్రతమును శాంతంగా జరపగలమో లేదో, నడుమ విఘ్నములు కలుగుతాయేమో అని భయపడనక్కరలేదు రండి అని శ్రీ గోదాదేవి
ఈ మహావ్రతమునకు ఆటంకం కలుగుతుందేమో అనే గోపిక సందేహం తీర్చుతున్నారు ఈ పాసురంలో. అమ్మా, అది ఈరోజు ఈ పాసురంలో ఉన్న విశిష్టత. అంచేత మనం అందరూ కూడా ఎంతో ఆనందకరంగా ఈ పాసురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకుని మనకు తెలిసిన దానిలో అర్థాన్ని కూడా తెలుసుకున్నాం. అంచేత ఆ యొక్క శ్రీ రంగనాథ స్వామితో అమ్మగారు ఉన్న గోదా సమేత రంగనాథ స్వామి యొక్క పరిపూర్ణ కటాక్షంతో అందరూ కూడా ఆయురారోగ్యైశ్వర్యాలతో అమ్మ చల్లగా ఉండాలి. చూస్తుంది, ఆవిడే చూస్తుంది. ఏ రకమైన మనస్సులో ఉన్న కోరికలను చెప్పకుండా మనం చేసే వ్రత చక్కగా ఏ రకంగా ఆ వ్రతాన్ని సఫలీకృతం చేయాలి అన్నది ముందు. ఏమన్నారు వైష్ణవులు ఎలాంటి వాళ్ళు ఎదరవాళ్ళు బాధను చూడలేట. మరి అటువంటి లక్షణాలన్నీ వీటిలో మనకు ముందు చెప్పినట్టుగా దాని పద్ధతి ఏమేమో చెప్తున్నారో ఇప్పటిదాకా పాసురాల్లో, దాన్ని మనం చక్కగా చేసే విధానం కూడా విశదీకరణ చెప్పినట్టుగా మనం చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. అమ్మా, కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. అమ్మా, జై శ్రీకృష్ణ.